హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ని. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేనైతే లంచ్లోకి రసం అయితే పెట్టేసుకుంటున్నానండి. మా వారు రసం పెట్టమని చెప్పి వెళ్ళారు. మా పాపకైతే ఫుల్ కోల్డ్ అండి 5 days నుండి. రసం ఘాటుగా తింటే తగ్గిపోతుందని పెడుతున్నాను. నా స్టైల్లో నేను రసం ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. టొమాటోలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం అండి, కొంచెం అల్లం ముక్క కూడా. ఇవన్నీ నేను ఆల్రెడీ ఉడికించి స్మాష్ కూడా చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఇవైతే రసం పౌడర్కి ధనియాలు, జీలకర్ర, మిరియాలు రోస్ట్ చేసుకున్నాను. కొంచెం కందిపప్పు కూడా 1 స్పూను. ఇంకా మిక్సీ పట్టుకోవాలి పౌడర్. ఇద్దండి రసం పౌడర్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇద్దండి తాలింపు గింజలు. నేను తాలింపులోనే తెల్లగడ్డలు కూడా వేసేసుకుంటానండి, మిర్చి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు ఫ్రెండ్స్? నాకైతే చిన్నప్పటి నుండి మధులత అని ఒక ఫ్రెండ్ ఉందండి. హాయ్ మధు, నా వీడియోస్ చూస్తుంది, సబ్స్క్రైబ్ చేస్తుంది. థ్యాంక్ యూ మధు. గుడ్ మార్నింగ్. ఏదో మాట్లాడాలనుకున్నా, ఏదో వచ్చేస్తుంది. ఇదండి తాలింపు చిట్టపటలాడుతుంది. కొత్తిమీర, కరివేపాకు. పక్కన కుక్కర్లో అయితే ముద్దపప్పు పెట్టుకున్నానండి. రసం ముద్దపప్పు బాగుంటుంది కదా. ఇదండి స్మాష్ చేసిన వాటర్ అయితే పోసేస్తున్నాను. ఘాటు. ఇంకొంచెం వాటర్ అండి, మనకి చూసుకొని పోసుకోవడమే. వాటర్ ఎన్ని కావాలో పులుపుకి తగ్గట్టు మొత్తం పట్టే. నాకైతే సరిపోయాయి వాటర్. చూడండి వాటర్ ఎన్ని ఉన్నాయో. 3/4 గిన్నెకి. ఇంకా పౌడర్ కూడా ఇప్పుడే వేసేస్తానండి. బాగా మరిగించేసుకుంటే ఘాటుగా రసం తినొచ్చు. కొంచెం సాల్ట్ మీరు ఎంత కావాలో మీకు అంత వేసుకోండి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు, విశేషాలు? మా పాప అయితే కారం ఎక్కువ తినదండి. మళ్ళీ రసం తినదేమోనని ముద్దపప్పు పక్కన పెట్టాను. అది ఉంటే కొంచెం తింటుంది రసంతో. ఘాటుగా. పాపం 5 days నుండి కోల్డ్ అండి పాపకైతే. మీరు కూడా కోల్డ్ ఉన్నప్పుడు, బాగా నసనసగా దగ్గున్నప్పుడు రసం పెట్టుకోండి. ఘాటుగా తగ్గిపోతుంది. ఇంకా మీకైతే పెళ్ళయ్యాక బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారా ఫ్రెండ్స్? శారీ తలుకులన్నీ నాకే అంటుకుంటున్నాయి వచ్చి. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు ఫ్రెండ్స్? టచ్లోనే ఉన్నారా? పెళ్ళయ్యాక లేడీస్కి అయితే టచ్లో ఉండరు ఎక్కువ శాతం. నాకు కూడా ఈ మధులత ఒక్కటే ఫ్రెండ్గా ఉందండి ఇప్పటికీ. ఎప్పుడైనా పలకరించుకుంటాం, హాయ్ అని, ఎలా ఉన్నావని, మంచి చెడు పంచుకుంటాం. మేమైతే నర్సరీ నుండి ఫ్రెండ్స్ అండి. ఎక్కువ శాతం లేడీస్కి అయితే ఫ్రెండ్షిప్ అనేది ఉండదు కదండి, ఇంటికే పరిమితం అవుతారు. లేడీసే కాదు, కొంతమంది జెంట్స్ కూడా. మా పాపకైతే లంచ్లోకి ఈరోజు ఏం పెట్టానబ్బా, టొమాటో కర్రీ పెట్టాను. టొమాటో కర్రీ చేసి పెట్టాను ఫ్రెండ్స్. మా బాబు అయితే లంచ్ నేను ఇంటికి వచ్చి తింటాను అన్నాడు.
మొన్న స్కూల్కి వెళ్ళి అంత వర్షంలో నేను లంచ్ ఇచ్చి వస్తే మా బాబాయ్ అయితే తినలేదండి, రిటర్న్ ఇచ్చి పంపించాడు. నేను ఫ్రెండ్స్తో సరదాగా ఇంటికి వచ్చి తింటాను అన్నాడు. మళ్ళీ మొన్న మార్నింగ్ టైంలో కూడా చెప్పి వెళ్ళాడు, నేను లంచ్ ఇంటికి వచ్చి తింటాను, నాకు బాక్స్ పెట్టద్దు అని. వాడి కోసం నేను హడావుడిగా క్యారేజ్ అయితే పెట్టానండి, కానీ వాడు రాలేదండి. 1:30 అప్పుడు కాల్ చేసి నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను, స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా, తినేసి స్కూల్కి వెళ్ళిపోయానని చెప్పాడు. ఇంకా ఈరోజు అయితే నేను ఇంటికి వచ్చి తింటానని చెప్తే నేను ఒప్పుకోలేదండి. నేను కష్టపడి తీసుకువెళ్ళి ఇచ్చినా, కష్టపడి తను వస్తాడని చెప్పి హడావిడిగా వండినా ఇంటికైతే రాలేదు. ఇప్పుడు నేను ఎందుకు ఒప్పుకోవాలి? నేను అందుకే లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి మా పాపతో పాటు టమాటా కర్రీ. మొన్న ఎందుకు అలా చేసావురా అని అడిగా. ముచ్చు మొహం పెట్టుకొని స్కూల్కి పోయాడు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? విసిగిస్తారా? ట్రిప్కి ఒకలాగా మాట్లాడతారా? మా అబ్బాయి అయితే అంతేనండి, ట్రిప్కి ఒకలాగా మాట్లాడతాడు. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మా వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్? మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం. మీ సపోర్ట్ ఎంతో కొంత మాకు ఉండాలి కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మా వీడియోస్ అయితే మాకు తెలిసిన ఆంటీ ఉందండి, లలిత ఆంటీ. హాయ్ లలిత ఆంటీ, బాగున్నారా? నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు. థ్యాంక్స్ ఆంటీ, నాకైతే సపోర్ట్ చేస్తున్నారు ఆంటీ అయితే. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? నేనైతే ఒక చిన్న సాంగ్ అయితే పాడతాను. ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చటానికి వేదికరా, వేడి వేడన్నల్లో వేడి వేడన్నల్లో నీ చారు కూరలు వేయరా, అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చేయరా, ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చటానికి వేదికరా. దిస్ సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు మా అక్కండి కావ్య కల్పన. ఓపిగ్గా వంటలైతే 5 రకాలు కావచ్చు, 10 రకాలు కావచ్చు చేసిద్దండి, రుచిగా ప్లేట్ నిండా పెట్టిద్ది. అందుకని ఈ సాంగ్ అయితే మా అక్కకి డెడికేట్ చేస్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మా వీడియోస్ చూస్తున్నారా? ప్రతి వీడియోలో సాంగ్ పాడుతున్నాను అనుకుంటున్నారా? కొన్ని వీడియోస్లో పాడతానండి, నాకు మూడ్ వస్తే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి ఆల్ లింక్ క్లిక్ చేయండి, మా ఆల్ వీడియోస్ మీకు వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.